వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవంతుడు ఎవరు అంటే అద్దంకి దయాకర్ పేరు చెబుతారు ఎవరైనా. ఆయన కాంగ్రెస్ కు గడ్డు కాలం ఉన్న 2 సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టికెట్ దొరకలేదు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ టికెట్ అన్నారు, అది రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ అన్నారు, ఆ పేరు మారిపోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆయన సీటు వస్తుందనుకుంటే బీజేపీ నేతను చేర్చుకున్నారు. అద్దంకి దయాకర్ కు సీటు లేదని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చాలా పవర్ఫుల్ అనుకుంటారు. హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉంచాలో హైకమాండ్ అక్కడే ఉంచుతోందనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. అందులో మొదటిది అద్దంకి దయాకర్ కి చిన్న పదవి కూడా రేవంత్ ఇప్పించలేకపోవడం, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోవడం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇప్పించలేనందుకు అద్దంకి దయాకర్ కి క్షమాపణలు చెప్పినట్లుగా స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఉప ఎన్నికల ప్రచారంలో కూడా తనతో పాటు తిప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి వరకు అద్దంకి దయాకర్ పేరు వినబడింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని పార్టీ పెద్దలు ఫోన్ చేశారని అనుచరులు సంబరాలు కూడా జరుపుకున్నారు. చివరి నిమిషంలో జాబితాలో అద్దంకి దయాకర్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లిన లిస్టులో పేరు లేని మహేష్ గౌడ్ కి పదవి దక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కి అవకాశం దక్కుతుందేమో అనుకున్నారు. కానీ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అద్దంకి దయాకర్ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి వరంగల్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014-19 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1847 ఓట్లతో, రెండవసారి 2379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అసలు టికెటే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అద్దంకి టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకున్నారని, ప్రస్తుత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందుల శామ్యూల్ని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో చక్రం తిప్పారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అంటే అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలు మామూలే. కానీ పార్టీని నమ్ముకుని ఉన్న ఓ దళిత నేను ఇన్నిసార్లు ఆశపెట్టి నిరాశకు గురి చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి చివరి వరకు ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాకు వచ్చిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు పార్టీ వైపు యాక్టివ్ అయ్యారు. వారిని చూసుకుని అద్దంకి దయాకర్ వంటి నేతలకు అన్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుందో కానీ క్యాడర్ కు మాత్రం తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.